గోదావరికని శ్రీ కోదండ రామాలయం చైర్మన్ గా గట్ల రమేష్ నియమితులయ్యారు. గోదావరికని శ్రీ కోదండ రామాలయం ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ కోదండ రామాలయంలో ఈసారి శ్రీరామనవమి వేడుకలను మునుపటి కంటే అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. తనకు ఈ పదవిని అప్పగించిన రామగుండం ఎమ్మెల్యే మక్ఖన్ సింగ్ రాజ్ ఠాకూర్కు గట్ల రమేష్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం కోదండ రామాలయంలో జరిగే శ్రీరామనవమి వేడుకలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరారు. నమస్కారం. ఈరోజు మన గోదావరికని పట్టణంలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రీ కోదండ రామాలయం ఆలయ కమిటీకి మా అందరినీ ఈరోజు ఉత్సవ కమిటీ సభ్యులుగా నియమించినందుకు, ఇంత గొప్ప కార్యం మా మీద నమ్మకంతో ఉంచిన మా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మా నియామకానికి సహకరించిన మా మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి, స్థానిక ప్రజాప్రతినిధులు మా ఎంపీ గారికి, అదేవిధంగా మా మాంకాల సామన్నకు, గుంతల రాయేష్ అన్నకు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాతో పాటు ఎన్నికైన సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇంత గురుతర బాధ్యత మా మీద ఉంచినందుకు మా ఎమ్మెల్యే గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే ఈ శ్రీరామనవమికి మా వంతుగా శక్తి వంచన లేకుండా కృషి చేసి, మీ అందరికీ తెలుసు గత సంవత్సరం మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు, ఆయన సూచనల మేరకు విని ఎరగని రీతిలో శ్రీ రామాలయం ఉత్సవం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఏ ఆధ్యాత్మిక కార్యక్రమాలైనా మా ఎమ్మెల్యే గారు ముందుండి, అది మతాలకు అతీతంగా రంజాన్ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సమ్మక్క జాతర కావచ్చు, మీరు ఇక్కడ గోదావరికని ప్రాంతంలో ఏ ఆధ్యాత్మిక కార్యక్రమానికైనా చొరవ తీసుకొని ముందుండి ఒక ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించేందుకు మా ఎమ్మెల్యే గారు ఎంతో తపన పడుతుంటారు. అదేవిధంగా ఈరోజు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా అత్యధిక ఆధునిక సౌకర్యాలతోటి పూర్తి సౌకర్యవంతంగా శ్రీ రాములవారి కళ్యాణం నిర్వహించేందుకు మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మా అందరినీ అధికారికంగా కమిటీ సభ్యులుగా నియమించి మాకు ఈ గొప్ప కార్యం అప్పచెప్పడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, కాల్వ లింగస్వామి, ముస్తఫా, కొలిపాక సుజాత, పాతిపెల్లి ఎల్లయ్య, దాసరి విజయ్, ఆలయ కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, కృష్ణప్రియ, సత్తయ్య, దశరథం, ప్రవీణ్, వనజరాణి తదితరులు పాల్గొన్నారు.